అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ప్రఫుల్ల చంద్ర గారు రచించిన అల్లుడొచ్చినప్పుడే పండుగ అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. మధ్యాహ్నం భోజనాలయ్యాక వంటిల్లు చక్కబెట్టి బెడ్రూంలో కునుకు తీస్తున్న వరలక్ష్మి ఎడదెగకుండా మోగుతున్న బజర్ రొదకి ఉలికిపాటుగా లేచి చిరాకుగా తలుపు తెరవగా ఎదురుగా చిన్నమ్మాయి అలేఖ్య ఒంటరిగా. ఆమెతో కూడా అల్లుడు రానందుకు వరలక్ష్మిలో అనుమానం సుడిగాలిలాగా రేగింది. అమ్మాయి పోట్లాడి వచ్చేసిందా? పెళ్ళై అత్తవారింటికి వెళ్లిన 6 నెలలకు అమ్మాయి రావటం ఇదే ప్రథమం. తొలి పండుగకు అమ్మాయి అల్లుడు వస్తారని ఎంతగానో ఎదురుచూసినా వాళ్లు రాలేదు. పండుగ పోయిన నెల రోజులకు ఇప్పుడు అమ్మాయి ఒంటరిగా వచ్చింది. వరలక్ష్మి గుండె గుబగుబలాడింది. అల్లుడుగారు రాలేదా? హీనస్వరంతో అడిగింది. అలేఖ్య చుట్టూ చూసి, ఏది రాలేదు కదా మరి అని నవ్వేసింది వేళాకోళంలాగా. వరలక్ష్మి ఏదో అనేలోగా, అమ్మా నన్ను లోనికి రానిస్తావా అడిగింది అలేఖ్య. అమ్మ పక్కకి తప్పుకోగా లోనికి అడుగుపెట్టి, నాన్నగారు లేరా అని అడిగింది అలేఖ్య. ఆయన ఏదో పని మీద కార్పొరేషన్కు వెళ్లారు, గంటలో వచ్చేస్తారు అంది అమ్మ. తర్వాత తల్లి కూతురు బెడ్రూంలో చేరారు. అమ్మ మంచం మీద కూర్చోగా కాళ్ల చేతులు కడుక్కొనొచ్చి అమ్మ ఒడిలో తలపెట్టుకుని మంచం మీద నడుం వాల్చింది అలేఖ్య. పోట్లాట చిహ్నాల కోసం కాబోలు కూతురి ముఖంలోకి పరిశీలనగా చూసింది అమ్మ. అలేఖ్యది అందమైన ముఖం, పెద్ద కళ్ళు, తీరైన కనుబొమ్మలు, దరహాసం చిందిస్తూ అరవిచ్చిన పెదవులు, ప్రశాంత వదనం. లేదు, ఈమె భర్తతో పోట్లాడి రాలేదు. అమ్మ చేతిని తన చేతిలోకి తీసుకొని మృదువుగా నొక్కుతూ, ఏమిటమ్మా అలా చూస్తున్నావు అని అడిగింది అలేఖ్య. నీతో అల్లుడుగారు రాకపోవటంతో మేం పోట్లాడుకున్నా అనుకున్నావా? అలాంటిదేమీ లేదమ్మా, ఆయన రేపొస్తారు. గుండె కుదుటపడి వరలక్ష్మి ఆప్యాయంగా కూతురు ముంగురులు సవరిస్తూ చెక్కిలి నిమురుతున్న వేళ బెడ్రూంలో అడుగుపెట్టిన విశ్వనాథం ఆ దృశ్యం చూసి ముచ్చటపడ్డాడు. నువ్వెప్పుడొచ్చావే ఆశ్చర్యంగా కూతుర్ని అడుగుతూ భార్య పక్కన కూర్చున్నాడు. చటుక్కున లేచి కూర్చుంది అలేఖ్య. తర్వాత కబుర్లు, నవ్వులు. నాన్నా, మీరెప్పుడైనా అమ్మకి గ్రీటింగ్స్ చెప్పారా హఠాత్తుగా అడిగింది అలేఖ్య. SMS సెల్ఫోన్లకి గ్రీటింగ్స్ పరిమితమైపోయిన ఈ రోజుల్లో కూడా బంధుమిత్రులకు పోస్టుల ద్వారా గ్రీటింగ్స్ పంపుతూనే ఉన్నాడు విశ్వనాథం. కాని భార్యకే ఎప్పుడూ శుభాకాంక్షలు చెప్పలేదు. గ్రీటింగ్ కార్డు ఇవ్వనూ లేదు. అసలలా చెప్పాలని ఇవ్వాలని అనిపించలేదు. భార్యకి గ్రీటింగ్సా అంటూ నవ్వాడు. కాని నూతన సంవత్సరం రోజున మా ఆయన నాకు గ్రీటింగ్ కార్డు ఇచ్చారు. వెలిగిపోతున్న ముఖంతో గర్వంగా అంది అలేఖ్య. గ్రీటింగ్ కార్డుల అందానికి కాక అందులో ముద్రించిన శుభాకాంక్షల సందేశానికి ప్రాధాన్యం ఇచ్చే సుమన్ నచ్చిన సందేశం కోసం ఎన్ని షాపులైనా తిరిగి ఎంతైనా ఖర్చు పెడతాడు. ఇన్నేళ్లు ఎక్కడ దాక్కున్నావు ప్రియా? హఠాత్తుగా చిరుగాలిలా నా జీవనవనంలో ప్రవేశించి కొత్త పరిమళాలు వెదజల్లుతున్నావు. నూతన సంవత్సరంలో నీ జీవితం నవనవోన్మేషం కావాలని కోరుకుంటూ నిన్ను నీకు అర్పించుకుంటున్నాను అన్న సందేశంతో నా కార్డు అందుకొని పులకించిపోయానని చెబుతూ, అలాంటి ఆనందాన్ని మీరెప్పుడూ అమ్మకివ్వలేదు కదూ అంది అలేఖ్య బుంగమూతి పెడుతూ. అల్లుడు తమకు పంపిన గ్రీటింగ్స్ సందేశం, అనుకూలవతైన భార్యను నాకు ప్రసాదించినా మీకెలా కృతజ్ఞతలు చెప్పుకోను? నూతన సంవత్సరం అంతా మీ ఇంట సుఖ సంతోషాలు వెల్లివిరియాలి అని అల్లుడు పంపిన గ్రీటింగ్ కార్డు జ్ఞాపకం వచ్చింది వాళ్లకి. అల్లుని ప్రత్యేకతకు అప్పుడు మురిసిపోయిన విశ్వనాథం దంపతులు ఇప్పుడు మురిసిపోయారు. అనివార్యంగా వారికి పెద్దల్లుడు లక్ష్మణ్ జ్ఞాపకం వచ్చాడు. అల్లుళ్ళిద్దరూ వేర్వేరు IT కంపెనీల్లో హైదరాబాద్లోనే పనిచేస్తున్నా ఇద్దరికీ ఎంత తేడా! లక్ష్మణ్కి అత్తవారి నుంచి ఎంత గుంజుకుందామా అన్న యావ తప్ప మరొకటి లేదు. తన కోరికలతో 3 ఏళ్లుగా అతడు తమ బీపీ పెంచుతూనే ఉన్నాడు. తమాషా ఏమంటే పెద్దమ్మాయి అపర్ణ కూడా భర్తకు ఒత్తాస పలుకుతూ వీలైనంత ఎక్కువ గుంజుకోవడానికే ప్రయత్నిస్తుంది. భర్త తనని ప్రేమగా చూసుకుంటున్నందుకు మీరు మూల్యం చెల్లించాల్సిందే అన్నట్లు ఉంటుంది ఆమె ధోరణి. గత పండుగకు ప్రయాణికుల రద్దీ ఇబ్బడి ముబ్బడి కాగా
బస్సులు, రైళ్లు, ఫ్లైట్లు కిటకిటలాడాయి. రెట్టింపు డబ్బు పోసి ప్రైవేటు బస్సులో 2 టిక్కెట్లు సంపాదించాడు లక్ష్మణ్. 40 సీట్ల బస్సులో 100 మంది కూరుకున్నారు. అపర్ణకు సీటు దొరికినా సగం దూరం లక్ష్మణ్ నిలబడవలసి వచ్చింది. తమ ప్రయాణ కష్టాలు వివరించి, అవన్నీ మీ మీద ప్రేమతో భరించాము అని ఉద్ఘాటించి, రాలేకపోతున్నామని ఫోన్ చేసిన చెల్లి సుమన్లకు మీ మీద ప్రేమ లేదు అని నిర్ధారించి, మీ అల్లుడుగారికి ₹1,00,000 కారు మీద మోజు, 1 టైం సెటిల్మెంట్గా మీరా కారు కొనిచ్చేస్తే జీవితాంతం మీరు కానుకలు ఇవ్వక్కర్లేదు, అందువల్ల మీకెంత లాభం అని లెక్కలు చెప్పింది కూతురు అపర్ణ. అప్పటికే నిలువుగుడ్లు పడ్డ విశ్వనాథం, కారు మార్కెట్లోకి వచ్చాక చూద్దాంలే అంటూ రివాజుగా ఇచ్చే 10,000 చేతిలో పెట్టి అప్పటికి గండం తప్పించుకున్నాడు. పెళ్లి చేసి కూతుర్ని అత్తవారింటికి పంపాక వచ్చే మొదటి పండుగ పరీక్షా ఫలితాలు తెలిసే సీజన్ లాంటిది. ఎందుకంటే తాము ఎంపిక చేసిన వాడితో అమ్మాయి జీవితం హాయిగా సాగిపోతుందా? అల్లుడు మంచివాడైనా? అత్తవారింటి పరిస్థితి ఏమిటి? ఇలాంటి ప్రశ్నలకు జవాబు దొరికేది అప్పుడే. అల్లుడిని ఎంపిక చేసుకోవడం ఒక పరీక్ష అయితే, లక్ష్మణ్ణి ఎంపిక చేసుకున్న పరీక్షలో తాము పాస్ అయ్యారో లేదో సందేహమే. అతగాడు తమ పట్ల దశమగ్రహమే అయినా భార్యను బాగానే చూసుకుంటున్నాడు. ఆమె కూడా తనలాగే డబ్బు మనిషిగా మారి డబ్బు గుంజే నైపుణ్యం సాధించినందువల్ల కాబోలు. మరి సుమన్ ఎలాంటివాడో? పెళ్లి చూపులకొచ్చినప్పుడు అతని తండ్రి అలేఖ్య జాతక చక్రం ఇమ్మని అడిగితే అతగాడు తమ జాతక చక్రాలు అడిగాడు. నవయువకుడికి, అందులోనూ సాఫ్ట్వేర్ ఇంజనీర్కి జాతకాలు పిచ్చి ఏమిటని ఆశ్చర్యపోయిన విశ్వనాథం తమ జాతక చక్రాలు లేవని చెబితే కనీసం జన్మదినాలు, పెళ్లిరోజు చెప్పమని అడిగాడు సుమన్. ఆ తేదీలు కాగితం మీద రాసిచ్చాక అమ్మాయితో మాట్లాడాలి అన్నాడు. పక్క గదిలో వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకున్నారో గాని అతన్ని తప్ప వేరే ఎవరిని పెళ్లి చేసుకునని చెప్పేసింది అలేఖ్య. జాతకాల పిచ్చి తప్ప ఈ సంబంధం వద్దనడానికి కారణాలు కనిపించలేదు విశ్వనాథంకి. అదీకాక వాళ్లు కట్నం అడగలేదు. ఇచ్చినా ఇవ్వకపోయినా మీ ఇష్టం అనేశారు. పక్షపాతం లేకుండా పెద్దమ్మాయికిచ్చినట్టే చిన్నమ్మాయికి 5 లక్షలు కట్నం ఇచ్చి పెళ్లి చేశారు. మీ ఆయన జాతకాల పిచ్చి ఎలా ఉందే? నవ్వుతూ అడిగాడు విశ్వనాథం. అలాంటిదేం లేదని అలేఖ్య చెప్పినా ఏదో ఉందనుకున్నారు అమ్మా నాన్న. కూతుర్ని దగ్గరగా తీసుకుని, నీ కాపురం ఎలా ఉందే ఆప్యాయంగా అడిగింది అమ్మ. నా ముఖం చూస్తే తెలియటం లేదా అంటూ నవ్వేసింది అలేఖ్య. తేరిపారా చూసింది అమ్మ. అపర్ణ ముఖంలోనూ ఆనందం కనిపిస్తుంది గాని ఆ ఆనందం ఎవరికీ హాయినివ్వదు. కాని అలేఖ్య ముఖంలోని ఆనందం వెన్నెలలాగా హాయిగా ఉంది. టైం 5 అవుతుంటే టిఫిన్ చేయడానికి లేచిన అమ్మని ఆపి, ఈ 2 రోజులు ఇంటి పని వంట పని నాదే అమ్మా అంటూ లేచిన కూతుర్ని ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది అమ్మ. ఇది మీ అల్లుడి ఆజ్ఞమ్మా. పండుగలకు పబ్బాలకు బంధువులొచ్చి అందరూ హాయిగా కబుర్లు చెప్పుకుంటూ జాలీగా గడుపుతున్నా ఇంటి ఇల్లాలు మాత్రం వంటింట్లో మగ్గిపోయి అందరికీ అన్నీ అమర్చి పెడుతూ ఉంటుంది. ఆమెకు కాస్త రెస్ట్ అవసరమని ఎవరూ ఆలోచించరు. కాని ఆయన అలా కాదు. సెలవు రోజుల్లో ఆయనే స్వయంగా వంట చేసి అమ్మకు రెస్ట్ ఇస్తారు. వంటింటి దరిదాపులకు అమ్మని రానివ్వరు. ఆయనకు సాయం చేస్తూ నేను వంట నేర్చుకున్నాను. నా వంట బాగానే ఉంటుందిలే, భయపడకు, రెస్ట్ తీసుకో. హుషారుగా కిచెన్ వైపు వెళ్తున్న అలేఖ్యను చూస్తూ ఉండిపోయారు విశ్వనాథం దంపతులు. తను తన చదువు తప్ప ఇంటి గొడవ పట్టని అమ్మాయి ఎంత మారిపోయింది. సుమన్ ఆమెని ఎంతగా మార్చేశాడు. తెల్లవారుగానే నానా హడావిడి చేసి తల్లిదండ్రుల చేత తలస్నానం చేయించి పట్టుబట్టలు కట్టుకోమని చెప్పి తను తలారా స్నానం చేసి పట్టుచీర కట్టుకుంది అలేఖ్య. నీ మొగుణ్ణి ఆహ్వానించటానికి ఇంత తతంగా అవసరమా అంటూ జోక్ చేసింది వరలక్ష్మి. అందరూ మనసారా నవ్వుకున్నారు. అంతలోనే గుమ్మంలో కొత్త కారు ఆగటం, దానిలోనుంచి దిగి సుమన్ లోనికి రావటం, చేతిలోని బట్టల ప్యాకెట్లు అత్తమామల చేతిలో పెట్టి అలేఖ్యకు సైగ చేయటం, ఠంగున ఇద్దరూ మోకరిల్లి మమ్మల్ని ఆశీర్వదించండి అనటం చకచకా జరిగిపోయాయి. విశ్వనాథం దంపతులకు దిగ్భ్రాంతిగా ఉంది, ఉద్వేగంగానూ ఉంది. ఏమీ అర్థం కావటం లేదు. కళ్ళు చెమర్చాయి. ఏమిటి బాబు ఇదంతా అన్నారు. ఈనాడు మీ పెళ్లిరోజు అంకుల్, మర్చిపోయారా?
నవ్వుతూ అడిగాడు సుమన్. వాళ్ళు పెళ్లిరోజు మర్చిపోయి చాలా కాలమైంది. పెళ్లి చూపుల్లో నేను మీ జన్మదినాలు, పెళ్లిరోజు అడిగితే నేనో జాతకాల పిచ్చివాడినని అనుకున్నారు కదూ అని గలగలా నవ్వేసి, ఇప్పుడు మనం కారులో అన్నవరం వెళ్తున్నాము, స్వామివారి కళ్యాణం చేయిస్తున్నాము అంటూ చెప్పాడు సుమన్. అతనితో అన్ని ఆశ్చర్యాలే, అన్ని ఆనందాలే అని మురిసిపోయారు విశ్వనాథం దంపతులు. సుమన్ కారు నడుపుతుంటే వెనుక తల్లిదండ్రులతో కూర్చున్న అలేఖ్య చెప్పింది, అత్తవారు లాంఛనంగా కట్నం తీసుకున్నా తనకే ఇచ్చేశారట. ఇచ్చిన డబ్బు వెనక్కి తీసుకోవటం ఎందుకని ఈ మధ్యనే సుమన్ బర్త్డే సందర్భంగా ఈ కారు కొని బహుమతిగా ఇచ్చిందట. వింటూనే వారి ప్రేమానురాగాలకు పరవశించారు తల్లిదండ్రులు. అన్నవరంలో ఎన్నోసార్లు స్వామివారి వ్రతం చేసుకున్నా కళ్యాణం మాత్రం చేయించలేదు విశ్వనాథం దంపతులు. ఇప్పుడు సుమన్ పుణ్యమాని ఆ ముచ్చట తీరింది. కళ్యాణం అయ్యాక స్వామివారి ఉచిత భోజనం ఆరగించి కాసేపు విశ్రాంతిగా రత్నగిరిపై కూర్చున్నారు నలుగురు. అంతటా వ్యాపించిన ధూప దీప అగర సువాసనలు వారి హృదయాల్ని పరవశింపజేస్తున్నాయి. మృదు గంభీరంగా వినిపిస్తున్న దైవ సంకీర్తనలు కర్ణపేయంగా పులకింపజేస్తున్నాయి. చుట్టూ ఉన్న ప్రకృతి రమణీయత అలౌకికానందం కలిగిస్తోంది. అంకుల్, కొంత థ్రిల్లు, కొంత సస్పెన్స్ తో పాటు సరదాలు సంతోషాలు లేకుంటే జీవితం రొటీన్గా బోరుగా మారిపోయి ఆయుక్షీణం కలుగుతుంది. అందుకే పండుగలతో పాటు జన్మదినాలు, పెళ్లి రోజుల్లాంటివి ఉత్సాహంగా జరుపుకోవాలి. మన ఉత్సాహమే మన ఆయుష్ని పెంచుతుంది. వారం రోజులుగా నేను, అలేఖ్య మీ పెళ్లి రోజును ఎలా జరపాలో ప్లాన్ చేస్తూనే ఉన్నాము. ఎలా ఉంది మా ప్లాన్ అడిగాడు సుమన్. 1000 ఏళ్లు ఆయుష్ పెరిగినట్లుంది బాబు అన్నాడు విశ్వనాథం. ఆనంద బాష్పాలు జాలువారుతుండగా వరలక్ష్మి ఆనందోద్వేగాలను అణుచుకోలేక అలేఖ్యని హృదయానికి హత్తుకుంది. పండుగకు అల్లుడు రావటం రొటీన్, కాని అల్లుడొచ్చినప్పుడే పండుగ అనిపించటం థ్రిల్ కదూ అని నవ్వాడు సుమన్. నాకీ అదృష్టం చాలు అనుకుంది అలేఖ్య పరవశంగా. సరిగా అదే సమయంలో విశ్వనాథం దంపతులు కూడా అలానే అనుకున్నారు. ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.